Hi guys, welcome back to Naudu Talks and here is the half spoiler review of the best comedy series called The Wonderfuls. రీసెంట్ గానే ఈ సిరీస్ గురించి చాలా టాక్ నడుస్తుంది, బాగా ట్రెండ్ అవుతుంది. ఇందులో కొన్ని సీన్స్ అన్ని కూడా బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఈ సిరీస్ తెలుగులో ఉండటం వల్ల చాలా మందికి నచ్చుతుంది. ఒక్క ముక్కలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే కనుక ముగ్గురు పనికిమాలిన వ్యక్తులకి అనుకోకుండా వాళ్ళు చేసే ఒక్క తింగర్ పని వల్ల వాళ్ళకి సూపర్ పవర్స్ వస్తే అది ఎలా ఉంటుంది అనేది ఈ సిరీస్ లో బెస్ట్ కామెడీతో చూపిస్తారు మీకు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ లో 4th ఎపిసోడ్ వరకు కూడా మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తారు. బట్ 4th ఎపిసోడ్ ఎండ్ వచ్చేటప్పటికి ఆ ట్విస్ట్ మిమ్మల్ని మైండ్ బ్లో చేస్తుంది. అదేంటి ఎందుకు అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోస్ సరిగ్గా వెళ్ళట్లేదు, పుష్ అవ్వట్లేదు అండ్ చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం వీడియోస్. సో దయచేసి లైక్ చేయండి, అస్సలు లైక్ చేయడం మర్చిపోద్దు. కథ విషయానికి వస్తే చెన్నీ అని ఒక అమ్మాయి ఉంటుంది. తను వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర పెరుగుతుంది. చాలా గారాబంగా పెరుగుతుంది అండ్ బాగా అల్లరి పిల్ల. ఈ అమ్మాయి చేసే అల్లరి పనులకి అండ్ ఆ తెంగర్ పనులకి వీటన్నిటిని భరించలేక సొసైటీ తనకు పెట్టిన పేరేంటంటే చెచ్చర పిడుగు. అందరూ తనని అలాగే పిలవడం స్టార్ట్ చేస్తారు. అండ్ తనకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరు వచ్చి పేడకల్ల, ఇంకొకడు వచ్చి తెంగరోడు. వీళ్ళు 3 క్యారెక్టర్ నేమ్స్ చాలా వింతగా ఉంటాయి అండ్ ఇవే మనల్ని ఎక్కువసేపు చూసేలా చేస్తాయి. చెన్నీ వాళ్ళ అమ్మమ్మ గారికి ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో పనిచేసే అబ్బాయే ఈ తింగరోడు అనమాట. తనకి చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్. అండ్ అదే ఊర్లో ఒక లూజర్ లాంటోడు ఇంకొకడు కూడా, అతను పేడకల, అతని పేరే పేడకల. సో వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. అయితే స్టార్టింగ్ లోనే చెన్నీకి ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది అన్న విషయం మనకి క్లియర్ గా చూపిస్తారు. ఎక్కువ కాలం తన బ్రతకదు, చాలా తక్కువ కాలంలోనే చనిపోతుంది అని చెప్పి డాక్టర్ తేల్చి చెప్పేస్తారు. అండ్ ఈ సిరీస్ లో కథ అంతా కూడా 1999 లో జరుగుతూ ఉంటుంది. సో 2000 అయ్యే టైంకి ప్రళయం వస్తుంది అని చెప్పని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ప్రళయం వచ్చే లోపు నేను చచ్చిపోకూడదు, ప్రళయం వచ్చిన తర్వాత అందరూ చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోవాలనుకుంటుంది మన హీరోయిన్. అండ్ ఆల్సో తను చనిపోయే లోపు ఏదైనా ఒక బెస్ట్ ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి తను ప్లాన్ చేసుకుంటుంది. ఆ ప్లాన్ లో భాగంగా తన 2 ఫ్రెండ్స్ తో కలిసి అనుకోకుండా ఒక తింగర్ పని చేస్తుంది. ఆ తింగర్ పని చేయటం వల్ల వాళ్ళ ముగ్గురు కలిసి అనుకోకుండా ఒక కెమికల్ లో పడిపోతారు. ఆ కెమికల్ నుంచి వచ్చిన సూపర్ పవర్స్ వాళ్ళ ముగ్గురికి వస్తాయి. చెన్నీ తను భయపడినా, షాక్ అయినా, ఏదైనా షాకింగ్ మూమెంట్ వచ్చినా, తన హార్ట్ బీట్ ఓవర్ గా పెరిగినా ఇమ్మీడియట్ గా ఉన్న చోట నుంచి మాయమైపోద్ది. తన మాయమై మళ్ళీ ఎక్కడో దొరుకుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో భయపడి మాయమైపోతే తిరిగి మళ్ళీ అబ్రాడ్ లో మేలుకుంటాం అనమాట. అలా మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతుంది. సో ఇది తినకున్న సూపర్ పవర్. రెండోది తింగరోడు. వీటిని ఎవరైనా కోప్పడినా, మనోడు ఎవరినన్నా హ్యూమిలియేట్ చేసినా, తక్కువ చేసి మాట్లాడినా మనోడు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మనోడు చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఎంత స్ట్రాంగ్ అవుతాడంటే తన చేతిలో ఉన్న కోక్టిని పక్కకు విసిరేస్తే అది గోడకి ఇంత పెద్ద బొక్క పెట్టుకుని వెళ్ళిపోతుంది. అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. మూడోది పేడకల. ఈ పేడకల అనే వ్యక్తి దేన్నైనా పట్టుకుంటే అలా అతుక్కుపోతుంది అనమాట. తన చేయి దేనికన్నా వెళ్ళి అతుక్కుపోతుంది. ఎంత పీకినా సరిగ్గా రాదు. సో ఇలా ముగ్గురు కూడా ఏ పని పాట లేకుండా తెంగరోళ్ళలో ఉన్న వీళ్ళకి ఈ 3 సూపర్ పవర్స్ వచ్చేటప్పటికి వీళ్ళ ఆ సూపర్ పవర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అండ్ అప్పుడే వీళ్ళ లైఫ్లోకి అనుకోకుండా మన హీరో వస్తాడు. బయట సొసైటీలో కొన్ని కెమికల్స్ మిక్స్ అవ్వటం వల్ల జనాలు చనిపోతున్నారు, జనాలు మాయమైపోతున్నారు అని తెలియటం వల్ల ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు. అండ్ అనుకోకుండా వీళ్ళ ముగ్గురు జర్నీలో కలుస్తాడు. అండ్ అప్పుడే తెలుస్తుంది వీళ్ళకున్న సూపర్ పవర్స్ కన్నా ఈ పర్సన్ కున్న సూపర్ పవర్స్ ఇంకా పెద్దవి అని. కాకపోతే ఇక్కడ ఉన్న చిక్ ఏంటంటే ఒక మెయిన్ పర్సన్ కి అంటే హీరోకి తప్ప మిగిలిన ముగ్గురికి కూడా ఆ సూపర్ పవర్స్ ఎలాంటి టైంలో వస్తున్నాయి, ఎప్పుడు పని చేస్తున్నాయి, దాని నుంచి ఎలా కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకి అస్సలు తెలియదు. సో ఇలాంటి అన్కంట్రోల్డ్ సూపర్ పవర్స్ ఉన్న ముగ్గురు మనుషులు వాళ్ళ సూపర్ పవర్స్ తో ఈ సొసైటీని ఎలా సేవ్ చేశారు అనేదే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ సిరీస్ మిమ్మల్ని కడుపబ్బా నవ్విస్తుందండి. చాలా సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా మంచి కామెడీ పడుతుంది, చాలా బాగుంటుంది. ఈ చెన్నీ అన్న అమ్మాయి అయితే మరి ఓవర్ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది అనమాట. అంటే ఆరెంజ్ సినిమాలో ఒక జెనిలియన్ చూసిన ఫీలింగ్ వస్తుంది స్టార్టింగ్, కానీ నెమ్మదిగా కంట్రోల్ అయిపోతుంది. తను చేసే వేషాలు, తింగర్ పనులన్నీ కూడా మనల్ని ఎక్కువగా నవ్విస్తాయి. పైకి ఇది సూపర్ పవర్స్ తో కూడుకున్న సిరీస్ అయినప్పటికీ కూడా ఈ సిరీస్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండి. ఫ్రెండ్షిప్ బాండ్ అబ్బా అది వేరే లెవెల్లో చూపిస్తారో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒకరి కోసం ఒకరు ప్రాణాల పనంగా పెట్టే అంత స్థితిలోకి తీసుకొస్తారు. కాకపోతే అది కూడా కామెడీగానే తీసుకొస్తారు. చాలా బాగా అనిపిస్తుంది మీకు. ఈ సిరీస్ లో ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నిటికీ మించి బాండ్, ఫ్రెండ్షిప్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని చివరి వరకు తీసుకొస్తాడో అద్భుతంగా ఉంటది. నీకు మనవరాలుగా పుట్టడం కంటే దరిద్రం ఏది ఉండదు. నీ సంగతేమో గానీ నీకు అమ్మమ్మని కావడం నా దరిద్రం. Few moments later. ఇదొకసారి పట్టుకో. అయ్యో నా తల్లి, అడుగు తినేదల్లా అయిపోయావు. ముందు నీమో అద్దంలో చూసుకో. రాత్రి నువ్వు సరిగ్గా నిద్రపోలేదా ఏంటి? కొల్లంటిలో ఉబ్బిపోయా. ఇలా అయితే త్వరగా చచ్చిపోతావే.
సో మీరు కనుక హ్యాపీగా ఫ్యామిలీతో ఎటువంటి అడల్ట్ సీన్స్ లేని ఒక మంచి ఫ్యామిలీ షో చూడాలనుకుంటే, అది కూడా కామెడీగా ఉండేది, మంచి ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న సీన్స్తో ఉండేవి కనుక మీరు చూడాలనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ పిక్. మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని చాలా హ్యాపీగా నవ్విస్తుంది అండ్ చాలా ఫీల్ గుడ్ మూమెంట్స్ని ఎక్కువ ఇస్తుంది. సో సరదాగా కుటుంబం అంతా కలిసి చూడండి. ఈ సిరీస్ పేరు వచ్చి ద వండర్ఫుల్స్. తెలుగులో ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేయండి. అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేస్తున్నాము. సో దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కే డ్రామాస్లో మీకు ఇష్టమైన కే డ్రామా ఏదనేది కామెంట్ చేయండి. సాధ్యమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.